ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. యేసు మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. యేసు నామంలో ఆమెన్. ప్రియమైన పరలోకపు తండ్రి, నేను ఆదికాండము 2వ అధ్యాయం చదివినప్పుడు మీ సృష్టిగా మా పట్ల మీ ప్రేమ మరియు శ్రద్ధ నాకు గుర్తుకు వచ్చింది. మీరు ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన తర్వాత మీరు భూమి యొక్క ధూళి నుండి మనిషిని ఏర్పరిచారని మరియు అతని నాసికా రంధ్రాలలోకి జీవశ్వాసను పీల్చారని మీ మాట మాకు తెలియజేస్తుంది. మీరు మీ స్వరూపంలో మమ్మల్ని సృష్టించారు మరియు భూమి పట్ల శ్రద్ధ వహించడానికి మాకు ఒక ఉద్దేశ్యాన్ని ఇచ్చారు. ప్రభూ, మీరు మానవ జీవితానికి ఇచ్చిన విలువకు ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఉద్దేశ్యంతో మరియు అర్థంతో సృష్టించారు మరియు మీరు పనిచేసే సామర్థ్యాన్ని మరియు మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పెంపొందించుకునే సామర్థ్యాన్ని మాకు ఇచ్చారు. నా పనితో నేను మిమ్మల్ని గౌరవించాలని మరియు మీరు నాకు అందించిన ప్రతిభను మరియు సామర్థ్యాలను ప్రపంచంలో సానుకూల ప్రభావం చూపేలా ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు చూశారని, అతనికి తగిన సహాయము సృష్టించారని మీ మాట మాకు తెలియజేస్తుంది. సాహచర్యం మరియు సంఘం బహుమతికి మీకు ధన్యవాదాలు. మీరు మాకు అందించిన సంబంధాలను మేము గౌరవిస్తాము మరియు విలువైనదిగా భావిస్తాము మరియు ఒకరినొకరు ప్రేమించడంలో మరియు సేవ చేయడంలో మేము విశ్వాసపాత్రంగా ఉండవచ్చు. ప్రభూ, మీరు మనిషిని ఏదెను తోటలో దాని సంరక్షణ కోసం ఉంచారని మీ మాట చెబుతోంది. మేము భూమికి మరియు మీరు మాకు అప్పగించిన ప్రతిదానికి మంచి నిర్వాహకులుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని గౌరవించే మరియు ఇతరులను ఆశీర్వదించే విధంగా భూమిని పండించడానికి మరియు దానిని చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. తండ్రి, మా పట్ల మీ ప్రేమ మరియు శ్రద్ధకు మరియు మా ప్రతి అవసరానికి మీరు అందించిన మార్గానికి మీకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని మా ప్రొవైడర్గా మరియు సస్టైనర్గా చూస్తాము మరియు మీ మంచితనం మరియు విశ్వాసాన్ని మేము విశ్వసిస్తాము. ప్రభూ, మేము మా జీవితాలను నీ చిత్తానికి అనుగుణంగా మరియు మా కోసం ఉద్దేశించిన ప్రకారం జీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మా పనితో మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు మమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకుంటాం మరియు మీ సృష్టిని చక్కగా నిర్వహిస్తాము. మీరు అన్నిటికీ సృష్టికర్త అని మరియు మీ ప్రణాళికలో భాగమైనందుకు మాకు విశేషమైన అవకాశం ఉందని మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. యేసు నామంలో ఆమేన్.